ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. కడుపులోకి వెళ్ళిన విషయం మనకి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, తప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అనే ఆలోచన కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరికొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, ఇంకా స్వచ్ఛమైన ప్రేమతో. విద్య, జ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయ విధేయత, మానవత్వం లేకపోతే మనిషికి విలువ ఉండదు. అర్థం లేని విమర్శలన్నీ, అనవసరమైన వ్యాఖ్యల్ని, గౌరవం లేని పలకరింపులు, మర్యాద తెలియని మనిషిని ఎప్పుడైతే పట్టించుకోవడం మానేస్తామో అప్పుడే మనసుకు ప్రశాంతత. మనిషి చుట్టూ మంచి, చెడు, కష్టం, నష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి. దేనిని తీసుకుంటాం, దేనిని వదిలేస్తాం అన్నదాన్ని బట్టి మన సంతోషం ఆధారపడి ఉంటుంది. అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సాధించింది సంతృప్తినిస్తుంది. డబ్బుకు మనిషిని మార్చే బలముంది అంటారు, కానీ అది నిజం కాదు. డబ్బులు చూస్తే మారిపోయే బలహీనత మనిషికి ఉంటుంది. తాళం తలను పగలగొట్టినా భరిస్తుంది, కానీ వేరే తాళం చెవిలో తెరుచుకోదు. అలాగే నీతిమంతులు ఎంతటి కష్టం ఎదురైనా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోరు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారు మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికినప్పుడు మనతో ఉన్న వాళ్ళని మనసారా ప్రేమించుకుందాం. మనిషిలో అహం పోయిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇతరులతో కలిసి ఆనందంగా జీవించడమే మంచి జీవితం. డబ్బు వస్తుంది పోతుంది, అదృష్టం వస్తుంది పోతుంది, పేరు వస్తుంది పోతుంది, రోగం వస్తుంది పోతుంది, కానీ ప్రాణం పోతుంది, తిరిగి రాదు. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితాన్ని వృధా చేసుకోవద్దు. వ్యక్తిత్వాన్ని మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పదనం లేదు. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు, అభిమానించేవారు, ప్రేమించేవారు దొరకడం చాలా కష్టం. అందించిన అనుభవాన్ని నిర్లక్ష్యంగా, చులకనగాను చూస్తే తరువాత జీవితకాలం వెతికినా వారిని జ్ఞాపకాల్లో తప్ప మరెక్కడా వెతుక్కోలేము, తిరిగి వెనక్కి తీసుకురాలేము. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే
మరణించిన తరువాత కూడా జీవించే ఉంటాం. కాలానికి సూపర్ పవర్ ఉంది. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్లకు నువ్వే అవసరం అనేలా చేస్తుంది. వర్షం అంతటా సమానంగానే కురుస్తుంది. కాకపోతే సముద్రంపై కురిస్తే వ్యర్థం, ఎండే మొక్కలపై కురిస్తే సంతోషం, ఎడారిలో కురిస్తే అంతా ఆవిరి, ముత్యపు చిప్పలో పడితే ముఖ్యంగా ఊపిరి. అలాగే అందరికీ అవకాశాలు లభిస్తాయి. వాటిని సక్రమంగా తమకు అనుకూలంగా మలుచుకున్న వారు విజేత. మీకు నచ్చినట్లు బతకాలి అంటే ధైర్యం కావాలి. ఎదుటి వారికి నచ్చినట్టు బతకాలి అంటే సర్దుకుపోవాలి. ప్రపంచం అంతటికీ మీరు నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరుగుడిసెలైనా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగు పంచుతుంది.